స్నేహితులందరికీ శుభోదయం. చారు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగుండాలని మనసారా దేవుని కోరుకుంటూ, నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదములండి. వ్యూస్ పెరుగుతున్నాయి, లైక్స్ కూడా పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. ఈ 360 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నేను టెర్రస్ గార్డెన్ ఇంట్లో ఇవి మైక్రో గ్రీన్స్ మెంతి గింజలు వేసాను కదండి, అవి మొలకలు వచ్చి చూడండి పెద్దవయ్యాయి. హార్వెస్ట్‌కి దగ్గరికి వచ్చేసాయి. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉందండి. మనం ఎన్ని డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి చేసినా కూడా ఆనందం లేని ఆనందం నాకైతే అనిపించింది. మనం ఇంతవరకు చేసిన కష్టాన్ని మర్చిపోతామండి మనం చేసే పనికి ఫలితం వచ్చినప్పుడు. అది నిజమే కదంటారా? చూస్తున్నారు ఎంత బాగున్నాయి బుజ్జిగా. 3 బౌల్లో వేసాను, రెండిట్లో లైట్గా వచ్చాయి. ఈ మధ్యలో దానికైతే ఫుల్గా వచ్చిందండి. ఒక పొదలాగా ఉంది, ఒక ఆర్ట్ వేసినట్టు అనిపించిందండి. కానీ దానికి ఉదయం సాయంత్రం చాలా పని ఉంటుంది. డైరెక్ట్గా నేలలో కుండీలు, పెద్ద పెద్ద కుండీల్లో వేసిన మొక్కల కన్నా ఇలా మైక్రోగ్రీన్స్కి పెట్టినట్టు చాలా కేర్ తీసుకోవాలండి. చిన్నపిల్లలు సాకినట్టే ఉంటుంది. ఎంత బాగుందో చూడండి, మీరే చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఈ వీడియో పెట్టేసరికి నేను హార్వెస్ట్ కూడా చేసిన, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. కూర కూడా చేశాను. ఎంత బుజ్జిగా ఒక అడవిలాగా ఉంది, ఫారెస్ట్లా ఉంది, కనిపిస్తుంది కదా. అది థిక్‌గా ఉందండి లీఫ్ కూడాను. మెంతి ఆకు చాలా థిక్‌గా ఉంది. చాలా ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయంట మైక్రో గ్రీన్స్‌లో. నాకంటే స్పెషల్‌గా నేను సెర్చ్ చేయలేదు, వీడియోస్‌లో చూశాను. మెయిన్ పట్నంలో పల్లెటూరు అమ్మ పద్మ గారు ఉన్నారు కదా, ఆవిడ వీడియోస్ ఎక్కువ చూస్తుంటే, మిగతావి చూస్తుంటాను. ఆవిడ నిజంగా తను ఏంటంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అంట. స్టోరీ చెప్పారు. ఇంట్లో వాళ్ళు కూడా కోఆపరేషన్ ఉంటుంది. ఏ పని చేయాలనండి కోఆపరేషన్ ఉంటే కానీ ఆపరేషన్ సక్సెస్ అవ్వదంటారు కదా, అలాగా నిజంగా చాలా ఎక్సలెంట్గా అనిపించిందండి. చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. హార్వెస్ట్ చేస్తూ అవి కూర చేసి నెక్స్ట్ వీడియో వస్తుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, చేస్తూ ఉంటారు. కాకపోతే అందరూ ఛానల్స్ అదే యూట్యూబ్ పెట్టరు కాబట్టి పర్సనల్గా ఉంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు చేస్తున్నారు. వాళ్ళు చాలా హార్వెస్ట్ చేస్తుంటారు ఎక్కువగా. మైక్రో గ్రీన్స్ అని, తర్వాత ఆకుకూరలని, బీరకాయలు, వంకాయలు, ఇలాగా కష్టే ఫలి అంటారు. కానీ ఎంత కష్టపడితే అంత ఫలితం వస్తుంది అంటారు కదండి. ఓకే అండి, ఇలా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.